మనకి ఎర్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి కోయంబత్తూరు రావాలన్నా సరే, బెంగళూరు నుంచి కేరళ వెళ్ళాలన్నా సరే, మనకున్న ఒకే ఒక ట్రైను 12677 ఎస్ఎంవిటి బెంగళూరు ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఫస్ట్ టైం ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు, మనుషులు బాగుంటే అన్నీ బాగుంటాయి. మన ఒసూరుని రోజ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటామండి. లంచ్ పరంగా, బ్రేక్ఫాస్ట్ పరంగా, స్నాక్స్ పరంగా, డిన్నర్ పరంగా ఎక్కడ లోటు ఉండదు. కానీ బెంగళూరు నుంచి సేలం దగ్గర ఒక లెక్క, సేలం నుంచి ఎర్నాకుళం దగ్గర ఒక లెక్క. కేరళ ఎక్స్ప్రెస్ మెయిన్ ట్రైన్స్ పరంగా టాప్ నాచ్ అనమాట. సెకండ్ సిట్టింగ్, అది కూడా సెకండ్ సిట్టింగ్లో నేనేం తప్పించుకోవడం. ఇది తిరుపూర్ని ఏమంటారు తెలుసా? నైట్ వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు కోయంబత్తూర్ అండ్ వెల్కమ్ టు కోవై అండ్ వెల్కమ్ టు మాంచెస్టర్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా. వెల్కమ్ టు పాలక్గఢ్ అండ్ వెల్కమ్ టు కేరళ అండ్ వెల్కమ్ టు పాలక్గఢ్ డివిజన్. ఏదైనా సరే మనిషికైనా సరే, ట్రైన్కైనా సరే ఆన్ టైం ఉంటేనే వాల్యూ ఉంటుందండి బాబు. ఒక్కసారి ఆన్ టైం లేకుండా లేట్ అయ్యామంటే అది మనిషికి వాల్యూ ఉంటుంది, ట్రైన్కి వాల్యూ ఉంటుంది. బర్ణం పూజ ఇవ్వడానికి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కొచ్చిన్, ఎర్నాకుళం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అండి. నేను ప్రజెంట్ బయ్యప్పనహల్లి రైల్వే స్టేషన్లో ఉన్నానండి. బయ్యప్పనహల్లి కూడా బెంగళూరులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట, కనెక్టింగ్ స్టేషన్ అనమాట. ఈరోజు ఇక్కడ నుంచి నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12677 ఎస్ఎంవిటి బెంగళూరు ఎర్నాకుళం జంక్షన్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. యాక్చువల్గా ట్రైన్ ఏమో స్టార్ట్ అయ్యి ఎస్ఎంవిటి బెంగళూరు నుంచే, కాకపోతే వాళ్ళు కమర్షియల్గా ప్యాసెంజర్స్ అందరూ ఎక్కేది మాత్రం బయ్యప్పనహల్లి నుంచే మాత్రమే. ఎందుకంటే నేను వేరీ మై ట్రైన్ యాప్లో చూసా కదా, ట్రైన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బయ్యప్పనహల్లి పెట్టడం తప్ప ఎస్ఎంవిటి బెంగళూరు మెన్షన్ చేయలేదండి. మనకి ఎర్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి కోయంబత్తూరు రావాలన్నా సరే, బెంగళూరు నుంచి కేరళ వెళ్ళాలన్నా సరే, మనకున్న ఒకే ఒక ట్రైను 12677 ఎస్ఎంవిటి బెంగళూరు ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఇది ఒక్కటనే మంచి ఆప్షన్ మనకి. ఇదే మన బయ్యప్పనహల్లి స్టేషన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. చూడండి, ఇప్పుడేమో మన ట్రైను స్టార్ట్ అయిన ఇయర్ గురించి మాట్లాడుతున్నామండి. మన ట్రైన్ స్టార్ట్ అయిన ఇయర్ వచ్చేసి 1998 ఏప్రిల్ 15 అండి. అంటే మన ట్రైన్ స్టార్ట్ అయ్యి దగ్గర 27 ఇయర్స్ అయిపోయిందనమాట. మన ట్రైన్ 98లో స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయినప్పుడు మన ట్రైను బెంగళూరు నుంచి కోయంబత్తూరు దాకా వెళ్ళేదండి. అంటే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి కోయంబత్తూరు దాకా ఇది ఒక ఇంటర్సిటీలో వెళ్ళేదనమాట. తర్వాత ఏమో కొన్ని ప్రపోజల్స్ వల్ల మన ట్రైన్ కోయంబత్తూరు నుంచి ఎర్నాకుళం దాకా ఎక్స్టెండ్ చేశారండి. ఎప్పుడు 2008లో. అంటే మన ట్రైన్ స్టార్ట్ అయిన 10 సంవత్సరాల తర్వాత మన ట్రైన్ ఏమో ఎర్నాకుళం దాకా ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన ట్రైన్ ఏమో కేఎస్ఆర్ బెంగళూరు ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్గా తిరిగేదండి. ఓ కాచిగూడ అశోకపురం ఎక్స్ప్రెస్. ఇంకా మన ట్రైన్కి ఈ 2025లో చాలా చేంజెస్ జరగబోతున్నాయి అనమాట. కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. జరిగిన చేంజెస్ ఏంటంటే, మన ట్రైన్ ఇంతకుముందు ఎక్కడ స్టార్ట్ అయ్యేది, కేఎస్ఆర్ బెంగళూరు స్టార్ట్ అయ్యేది కదా. ఇప్పుడు మన ట్రైన్ ఈ మంత్ అక్టోబర్ మంత్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయ్యేది ఎస్ఎంవిటి బెంగళూరు నుంచే. ఇంకోటి నెంబర్ 2 ఏంటంటే, మన ట్రైన్కి జూన్లో ఎల్హెచ్బి కోచెస్ పెట్టారండి. ఇంతకుముందు మన ట్రైన్కి ఐసీఎఫ్ కోచెస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన ట్రైన్ కొత్తగా
ఎల్హెచ్బికి వచ్చేసి పెట్టారండి. ఇంకోటి డిసెంబర్లో నీకు ఆడి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. డిసెంబర్ నుంచి మన ట్రైన్ని సూపర్ ఫాస్ట్ కాకుండా ఎక్స్ప్రెస్ నడిపిస్తున్నారండి. అంటే ఇప్పటిదాకా మన ట్రైన్ ఎలా అంటే కేఎస్ఆర్ బెంగళూరు ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడిచింది కదా. ఇప్పుడు మన ట్రైన్ డిసెంబర్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు ఎర్నాకుళం ఒక ఎక్స్ప్రెస్గా నడుస్తుంది అనమాట. అంటే మన ట్రైన్ డిగ్రేడ్ చేస్తారనమాట. ఎందుకంటే మన ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ తక్కువ కాబట్టి. ఐలాండ్ ఎక్స్ప్రెస్ అండి. ఇంకా ఈరోజు మన ట్రైన్లో నేను ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసి D5 అండి, సీట్ నెంబర్ 68. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది సెకండ్ సిట్టింగ్లో అనమాట. మన ట్రైన్లో మొత్తం 20 కోచ్లు ఉన్నాయి అనమాట. 20 కోచ్ల్లో మొత్తం 11 సెకండ్ సిట్టింగ్ కోచెస్, 4 జనరల్ కోచెస్, 2 చైర్ కార్ కోచెస్, ఒక ప్యాంట్రీ కారు. చూడండి, ఈ ట్రైన్లో మంచి విషయం ప్యాంట్రీ కార్ ఉందన్నమాట. ఫుడ్ పరంగా ఏ ప్రాబ్లం ఉండదు మనకి. ఇంకా ఒక EOG, ఒక SLR కోచ్ అనమాట. మొత్తం 20 కోచ్లు అనమాట. మన ట్రైన్ ఎవ్రీడే డైలీ రన్నింగ్ ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. మార్నింగ్ 16 స్టార్ట్ అవుద్ది, ఈవినింగ్ 4:55 కల్లా మనం ఎర్నాకుళం వెళ్ళిపోతాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ రూట్లో నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను అండి. మన ట్రైన్ రూటే సపరేట్ అనమాట. యాక్చువల్గా బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి కదా, 2 రూట్స్ వెళ్తాయండి. కొన్ని ట్రైన్స్ ఏమో బంగారపేట, కుప్పము, సేలం నుంచి వెళ్ళిపోతాయి అనమాట. కొన్ని ట్రైన్స్ ఏమో వయా ఒసూరు, ధర్మపురి, సేలం నుంచి వెళ్తాయి అనమాట. ఈ ఒసూరు, ధర్మపురి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఈ రూట్లో మాత్రం ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తాను. ఫస్ట్ టైం కవర్ చేస్తున్నాను అనమాట ఈ రూట్లో. ఇది మన బైయపల్లి రైల్వే స్టేషన్ కదా. చూడండి, ఇక్కడ అక్కడ చూసిన మెట్రో స్టేషన్ కూడా ఉందని చూసారా. బైయపల్లి మెట్రో అనమాట. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇది మనం ఉన్న ప్లాట్ఫామ్ 2. ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉందండి, క్యాటరింగ్ ఫుడ్ స్టాల్ ఉంది. వీళ్ళందరూ వెయిట్ చేసి మన ట్రైన్ కోసం, ఎర్నాకుళం ఇంటర్సిటీ కోసం అనమాట. బైయప్పనహల్లి విషయానికి వస్తే బైయప్పనహల్లి అండి. స్టేషన్ కోడ్ BYPN అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 2. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ KSR బెంగళూరు సిటీ. ఇంకా మన బెంగళూరులో అండి చాలా స్టేషన్లు ఉన్నాయి. బైయప్పనహల్లి, తర్వాత SMVT బెంగళూరు, KSR బెంగళూరు, కృష్ణరాజపురము, బనస్వాడి, యశ్వంత్పూరు, చాలా ఉన్నాయండి కనెక్టింగ్ స్టేషన్స్ అనమాట. దానిలో వన్ ఆఫ్ ద కనెక్టింగ్ స్టేషన్ వచ్చేసి మన బైయప్పనహల్లి అనమాట. బైయప్పనహల్లిలో చాలా ట్రైన్స్ సాగవు, 90% ట్రైన్స్ సాగవు. మ్యాక్స్ 10% ట్రైన్స్ మాత్రం అవుతాయి. దానిలో మన ట్రైన్ ఒకటి, ఇది మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఎందుకంటే ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ట్రైన్ ఇక్కడ ఆపుతున్నాను అనమాట. యాక్చువల్గా మన ట్రైన్ కమర్షియల్గా ఇక్కడ స్టాప్ లేదు. వచ్చే వరకు తెలియదు లేట్ అని వస్తుందో మనకి. తూత్తుకుడి మైసూర్ ఎక్స్ప్రెస్ అండి, తూత్తుకుడి మైసూర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ లేట్ అయిపోయింది ఈరోజు. ఎర్నాకుళం SMVT లేడీస్ ఓన్లీ. వావ్, మొత్తానికి మన ట్రైన్ వచ్చేసిందండి SMVT నుంచి. ఎక్కేసారు చాలామంది SMVTలో, కానీ మనకి ఐడియా లేక ఉన్న గొర్రెలా ఉండిపోయినాం అంతే. నాకు వచ్చి D6 అండి. చూసారా, మొత్తానికి మన ట్రైన్ వచ్చేసింది అనమాట. మన ట్రైన్ వస్తుందని ఒక అనౌన్స్మెంట్ కూడా లేదండి. మన ట్రైన్లో ఆల్రెడీ SMVTలో చాలామంది బోర్డు అయిపోయారు. కానీ చూడండి ఇక్కడ బోర్డు మీద చూడండి, ఇక్కడ మన ట్రైన్ స్టార్ట్ అయ్యేది SMVT నుంచి అండి. అంటే బుక్ చేసినప్పుడు మనకి SMVT బెంగళూరు చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ బోర్డ్స్ మీద మాత్రం KSR బెంగళూరు అనే ఉంది. ఇంకా అఫీషియల్గా చేంజ్ చేయలేదు. చేంజ్ చేశారు కానీ అఫీషియల్గా చేంజ్ చేయలేదు, అందుకే చూపించలేదు అనమాట. అందుకే మన ట్రైన్ స్టార్ట్ అయ్యే పాయింట్ బైయప్పనహల్లి పెట్టాడు అనమాట. SMVT పెట్టలేదు యాక్చువల్గా. కానీ SMVT నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. SMVTలో చాలామంది బోర్డు కూడా అయ్యారనమాట. చూసారు కదా, ఇదే మన ట్రైన్ లోకోమోటివ్ అండి. VAP 7 గాజియాబాద్ అనమాట. ఇది ఒక ఆఫ్లింక్ లోకోమోటివ్ అనమాట. ఈ లోకోమోటివే మనకి ఇక్కడ బైయప్పనహల్లి నుంచి ఎర్నాకుళం దాకా ఎండ్ పుల్ చేశారనమాట. VAP 7 గాజియాబాద్. ఇది మెగా ఆఫ్లింక్ అనమాట, మెగా ఆఫ్లింక్. మొత్తానికి మన లోకల్ షార్ట్స్ కవర్ చేసుకున్నా అండి. మన ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం కూడా అయిపోయింది అనమాట. మన ట్రైన్ ఏమో డిపార్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసి 6:20 అనమాట. ఇంకా మనకు సేపట్లో మన ట్రైన్ డిపార్ట్ అయిపోద్ది అనమాట. మన ట్రైన్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. చూసారు కదా బయట నుంచే ఆ కోచ్లు ఎలా కలకలాడుతున్నాయో. బయట నుంచి ఇంత బాగుందంటే ఇంకా లోపల నుంచి ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి. ఇంకో విషయం, సదరన్ రైల్వే వాళ్ళు క్లీనింగ్ పరంగా, స్టాండర్డ్స్ పరంగా ఎప్పుడు డిసప్పాయింట్ చేయరండి. ఈ సదరన్ రైల్వేస్ ఎప్పుడు బాగానే ఉంటాయి అనమాట. నేను లాస్ట్ టైం ట్రావెల్ చేశాను కదా మన SMVT బెంగళూరు తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో, సేమ్ ఆ కోచెస్ ఎలా ఉన్నాయి, ఈ కోచెస్ కూడా అలానే ఉన్నాయి. సేమ్ అండి. లోపల చైర్ కార్ సిట్టింగ్ కూడా అలానే ఉంటుంది అనమాట. ఎలా అంటే చెప్పే కదా, మా ఇండివిజువల్ కాకుండా మొత్తం కలిపి ఉంటుంది అనమాట. చూపిస్తాను లోపల, మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాగండి. ఇప్పుడు మన కోచ్లోకి ఎంటర్ అవుతున్నాను అనమాట. ఇదే మన D6 కోచ్. మన కోచ్లోకి ఎంటర్ అయ్యాను చూడండి. ఇదే మన కోచ్. నా సీట్ నెంబర్ D68 అనమాట.
68 ఇక్కడ 68 అండి. ఇది మిడిల్ సీట్ అనమాట. పైన లగేజ్ ర్యాక్స్ ఇచ్చారు, ప్లస్ ఛార్జింగ్ సాకెట్ అండి 2 ఇచ్చారనమాట. 2 ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారనమాట, ప్లస్ లగేజ్ హోల్డర్స్ కూడా ఇచ్చారనమాట. ఇదో మంచి విషయం అనమాట. ఇదే మంచి విషయం. ఇది వాటర్ బాటిల్ హోల్డర్స్ అనమాట. 3 ఇచ్చారు వాటర్ బాటిల్. ఇది మంచి విషయం అనమాట. చూసారా, దీనిలో కూడా సేమ్ సిట్టింగ్ పాయింట్ అండి. అదే మనకి లాస్ట్ టైం చూపించా కదా తిరుపతి ఇంటర్సిటీలో ఆ సీట్స్ ఉన్నాయని చెప్పి, సేమ్ ఇలానే ఉన్నాయన్నమాట. ఈ ట్రైనే కాదు, ఈ సదరన్ రైల్వే నుంచి ఎన్ని ట్రైన్స్ వచ్చినా సరే సిట్టింగ్ పొజిషన్ ఇలానే ఉంటుంది. కానీ ఈ సీట్స్లో మనం కూర్చోగలమండి, మనకి పర్లేదు, మనం కూర్చోగలం. కాకపోతే ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి మంచి విషయం ఏంటంటే లెగ్ స్పేస్ బాగుందండి, లెగ్ స్పేస్ చాలా బాగుందండి. కానీ సిట్టింగ్ కాబట్టి అంత బాగాలేదు. చైర్ కార్లో కంఫర్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే చైర్ కార్లు రెండు కోచ్లు మాత్రం ఉన్నాయి, ఎక్కువ లేవు చైర్ కార్లు. మన సబ్స్క్రైబర్ కలిసారనమాట, మన ఫ్యామిలీ మెంబర్ సుదీప్ గారు అనమాట. సుదీప్ గారు మీరు ఎక్కడి నుంచి అండి? నేను మన బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచేనా? కన్నడనా మీ మదర్ టంగ్? తెలుగేనా? కానీ బెంగళూరు ఉండేది. ఇప్పుడు ఎటు వెళ్తారు? పాలక్కడ వెళ్తురా? అవును, పాలక్కడ వెళ్తారు అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీదే కోవచ్చు? నాది D6 అండి. మొత్తానికి సబ్స్క్రైబర్ కలిసిన చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇలా ఇప్పుడే మనం ట్రైన్లో వాష్రూమ్కి వెళ్ళానండి. వాష్రూమ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఇంకా మన ట్రైన్లో ఓపీహెచ్ఎస్ స్టాఫ్ ఉన్నారో నాకు తెలియదు, కానీ వాష్రూమ్ మెయింటెనెన్స్ మాత్రం ప్రస్తుతానికి బాగుంటాయి. యాక్చువల్గా ట్రైన్స్లో వాష్రూమ్స్ చాలా బాగుంటాయి. కాకపోతే కొంతమంది సివిక్ సెన్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి క్లీన్ చేయరనమాట. దానివల్లే బాగుంటుంది అంతే. సివిక్ సెన్స్ ఉంటాయండి. ట్రైన్లో వాష్రూమ్స్ కూడా మన ఇంట్లో వాష్రూమ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. వాష్రూమ్స్ క్లీనింగ్ అనేది మన చేతుల్లో డిపెండ్ అయి ఉంటుంది. అది ఎవరో చేయరు, క్లీనింగ్ స్టాఫ్ వచ్చి చేయాలి, ఆ చేయాలి రూల్ ఏం లేదండి. మీరు వాష్రూమ్కి వెళ్ళారా, కట్ట నీళ్ళు పోసిరండి, పక్కా వాష్రూమ్స్ బాగుంటాయి. కానీ కొంతమంది మాత్రం ఇండియన్ రైల్వేస్ బాగుండదు, వాష్రూమ్స్ బాగుండదు అని బ్లేమ్ చేస్తుంటారు. ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు, మనుషులు బాగుంటే అన్నీ బాగుంటాయి. మీకు ఇంకో ముఖ్యమైన చూపిస్తా అంటే చూడండి, ఇక్కడ మన కోచ్ మీద చూసారా దరే అంటే సదరన్ రైల్వే. మన ట్రైన్ ప్రైమరీ మెయింటెనెన్స్ మొత్తం సదరన్ రైల్వే ఎర్నాకుళం అవుద్ది అనమాట. సెకండరీ మెయింటెనెన్స్ బెంగళూరులో అవుద్ది. ఇంకోటి కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ చూపిస్తా ఆగండి. మనకి మాత్రం ఎల్హెచ్బి ఇచ్చింది ఈ ఇయర్లోనే, కానీ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ మన 2024 అనమాట. చూపిస్తాగండి మీకు, చూడండి ఇదే 246362. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైనా సరే ఆ ఇండియన్ రైల్వేస్ కోచెస్ మీద నెంబర్స్ ఉంటే దానిలో 6 డిజిట్స్ ఉంటాయండి. దానిలో ఫస్ట్ 2 డిజిట్స్ ఏంటంటే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. మన ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ అయింది, మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది 2024లో. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ 2024లో అయిందండి. కానీ మనకి మాత్రం ఎలిజిబుల్ వచ్చింది మాత్రం 2025 జూన్లో వచ్చిందనమాట. కానీ కొత్త కోచెస్ అండి, మెయింటెనెన్స్ చాలా బాగుంది. చెప్తున్నా కదా, ఇప్పటివరకు అయితే ట్రైన్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. మన ట్రైన్ ఏమో స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చి 6:28 అండి. ఇప్పుడు టైం 6:45 అవుతుంది. ఇంకా మన ట్రైన్కి డిపార్చర్ క్లియరెన్స్ ఇవ్వలేదు. మీకు చెప్పే కదా మన ట్రైన్లో ప్యాంట్ టికెట్ ఉందని చెప్పి, ఇప్పుడే టీ కాఫీ అని అమ్ముతారు అనమాట. మన ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ పక్క ట్రై చేశాను, లంచ్ ట్రై చేశానండి. ఎలా ఉందో మన ట్రైన్లో ఫుడ్ రివ్యూ కూడా ఇస్తాను అనమాట నేను ఈరోజు. ఈ గూడ్స్ ట్రైన్కి క్లియరెన్స్ ఇవ్వడానికి మనకి ఆపడనమాట. మనకు WAG9 హుబ్బాలి. మొత్తానికి మన ట్రైన్ బయప్పనహల్లి నుంచి డిపార్ట్ అయిపోయిందండి, విత్ 20 minute డిలే అనమాట. ఇలా లాల్బాగ్ వెళ్ళిపోయింది, మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది అనమాట. బాయ్ బాయ్ బయప్పనహల్లి, బాయ్ బాయ్. మెట్రో, బెంగళూరు మెట్రో కిందకి వెళ్ళిపోతుందండి. చూసారా, అదే కొంచెం ముందు క్లియర్ చూపించామండి, అది కిందకి వెళ్ళిపోయింది మెట్రో. ఈ గోడ వల్ల కనిపించలేదు మనకి. మెట్రో ట్రైన్, మన ట్రైన్. వావ్, చూడండి ఇక్కడ మెట్రో, ఇంకో మెట్రో వచ్చింది సరే. 1 2 3 4 5 6కి వచ్చి మెట్రో అండి బెంగళూరు. ఇంకో మెట్రో వెళ్ళింది ఇప్పుడు. ఈ స్ట్రైట్గా లైన్ వెళ్తుంది కదా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ కేఆర్పురం లైన్ అన్నమాట. కేఆర్పురం చెన్నై లైను. మనమేమి ఇక్కడ డైవర్ట్ అయిపోతాం అండి, టువర్డ్స్ వసూరు వెళ్ళిపోతాం. వసూరు ధర్మపురి లైన్లో వెళ్ళిపోతున్నాం అండి. మనము కొండెక్కి వస్తున్నాం ఇక్కడ చూడండి.
ఆ కొండ కూడా చూపిస్తాగండి మీకు కొంచెం పోయినాక. ఫస్ట్ టైం వెళ్తున్నాండి ఈ లైన్లో. కొండ ఎక్కేస్తాం చూడండి, ఇలా కొండ ఎక్కేస్తాం మనం ఈ లైన్లో. మొత్తం తవ్వేశారండి బాబు. ఆ లైన్ గుండా టువర్డ్స్ చెన్నై వెళ్ళిపోవచ్చు మనము. అది మన హోమ్ లైన్ అనుకోండి, ఇది మనకి న్యూ లైన్. ఈ ఫ్లైఓవర్ లైన్ కరువు ఇంకా బాగా అనిపించదండి మనకి. మొత్తం ట్రైన్ మొత్తం కనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్. ఇది చూడండి. ఇక్కడ మెట్రో లైన్ కన్స్ట్రక్ట్ అవుతుంది. బాయ్ బాయ్ బెంగళూరు, నమ్మ బెంగళూరు, బాయ్ బాయ్. చాలా ఇష్టం అండి. ప్లాట్ఫామ్ వేసుకుని ట్రైన్ వెళ్తుంది కదా, చాలా బాగుంటుంది నాకు ఇలా చూడడానికి. కెంపింగ్ బెలందూర్ రోడ్. బాయ్ బాయ్ బెలందూర్ రోడ్. వెల్కమ్ టు కర్మెల్లారం అండ్ వెల్కమ్ టు చిక్బెలందూర్. ఓ మై గాడ్, ఇంకా ట్రైన్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్యాక్ అయినట్టుందండి. చూసారు జనాలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో? మ్యాక్సిమం జనాలు ఇక్కడ ఎక్కుతారు ట్రైన్ అయితే. ఏందబ్బా ట్రైన్ ఖాళీగా ఉందని అప్పుడే నాకు తేడా కొట్టింది. ఇక్కడ ఎక్కుతున్న జనాలు నాకు అర్థమైంది ఇప్పుడు. నాయన ఎంతమంది జనాలు రా బాబు ఇక్కడ మొత్తము. ఇంకా ట్రైన్లో అడుగు పెట్టడం కూడా జాగా ఉండదు ఇక్కడ. ఇక్కడ ఈ జనాలు ఎక్కినాక నేను వెళ్తే మొత్తం ప్లాట్ఫామ్ అంతా ప్యాక్ అయిపోయింది కదా, ప్యాక్. ఇక్కడ కూడా క్యాటరింగ్ సార్ ఉంది. వావ్ వావ్ వావ్, క్రౌడ్ మాత్రం చాలా సినిమాకి వచ్చి వచ్చింటారు బాబు జనాలు మాత్రం. నిజంగా చెప్తున్నా కదా, జనాలు వస్తూనే ఉన్నారు. వెల్కమ్ టు కర్మెల్లారం అండ్ వెల్కమ్ టు చిక్బెలందూర్. ఈ కర్మెల్లారం మేము చిక్బెలందూర్ ఉందన్నమాట. ఈ కర్మెల్లారం కూడా బెంగళూరులో ఒక సిటీ అండి. కర్మెల్లారం స్టేషన్ కోడ్ ఏమో CRLM అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 2. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ KSR బెంగళూరు. మన కర్మెల్లారం నుంచి ఈ కర్మెల్లారం మేము ఈస్ట్ బెంగళూరు ఉందండి. ఇక్కడ నుంచి మనకి బెలందూరు, చిక్బెలందూరు, సర్జాపూర్ రోడ్ అన్ని దగ్గర అనమాట. ప్లస్ ఆ ఏరియాస్ ఏమో ఇంజనీరింగ్ అండ్ హైటీ అప్కి చాలా ఫేమస్ అనమాట. జనాలు చూసారా, జనాలు ఏంటబ్బా మన ఎర్నాకుళం మెడిసిన్ ఇంత ఖాళీగా ఉందని నాకు అక్కడే తేడా కొట్టిందండి. చూసారా, ట్రైన్ అక్కడ 10% ఫుల్ అయితే ఇక్కడ కర్మెల్లారం వచ్చేసరికి మొత్తం 100% ట్రైన్ ఫుల్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ ఒసూరు ఉంది,
తర్వాత ధర్మపురి ఉంది, ఇంకా అక్కడ కూడా క్రౌడ్ పుల్లింగ్ ఛాన్స్ ఉందన్నమాట ఈ ట్రైన్కి. కొంచెం ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయిందండి మొత్తం. పెద్ద అపార్ట్మెంట్స్ అండి బాబు, చాలా పెద్ద అపార్ట్మెంట్. బాయ్ బాయ్ కల్మెల్లారం. ఏలలిగే చూడండి, ఇక్కడ మెయింటెనెన్స్ వ్యాన్స్ అని ఇక్కడే ఉన్నాయి. స్టేషన్ చాలా బాగుంది, మంచి చెట్ల మధ్య, పక్కన రోడ్డు అంత బాగుంది. ట్రైన్ హెల్డ్గా స్కిప్ చేస్తుందండి. ఈ స్టేషన్ మీద జడ్జి కూడా ఎంత బాగుంది, ఎన్విరాన్మెంట్ చాలా బాగుందండి. ముఖ్యంగా వాకింగ్కి రన్నింగ్కి మంచి చాలా బాగుంటుంది. బాయ్ బాయ్ హెల్లిగే హీలలిగే. ఇదిరా రైల్ ప్యారింగ్, ఇదిరా రైల్ ప్యారింగ్, ఇది కదా కావాల్సింది మాకు. కొంచెం ఎయిర్పోర్ట్లో మిస్ అయిపోయాను. వెల్కమ్ టు తమిళనాడు. ఎస్, వాట్ ఏ కర్వ్ అండి, వాట్ ఏ కర్వ్. మళ్ళీ ఇంకో కరువు, కరువు మీద కరువు, కరువు మీద కరువు అండి బాబు. చూసారు ఎంత బాగుంది ఈ రోడ్డు. నేను ఒసూరు బయట ఉన్నామండి, ఒసూరు. అండ్ వెల్కమ్ టు ఒసూర్.
అండ్ వెల్కమ్ టు తమిళనాడు. ఓ మై గాడ్, ఎంతమంది వచ్చారండి. ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారండి, ఒసూరులో కూడా. మామూలు ట్రైన్ కాదు, ఊరమాస ట్రైనే. వెల్కమ్ టు ఒసూర్ అండ్ వెల్కమ్ టు తమిళనాడు. మనం ఒసూర్ నుంచి ఇప్పుడు మనం తమిళనాడులో ఎంటర్ అయ్యామండి. ఒసూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి HSRA అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 3. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ KSR బెంగళూరు సిటీ. మన ఒసూర్ని రోజ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటామండి, ఎందుకంటే ఒసూర్లో రోజ్ క్యాపిటల్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి, మన ఒసూర్లో ఆటోమొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇంకా మనకి ఒసూరు నుంచి బెంగళూరు దగ్గర 20 కిలోమీటర్స్ అన్నమాట, అంతే, పెద్ద దూరం కూడా కాదు. చూసినావరా, ట్రైన్ స్టార్ట్ అయిన విత్ ఇన్ 1 అవర్ లోపే మనం తమిళనాడులోకి వచ్చామంటే అర్థం చేసుకోండి మీరు. ఇంకా ట్రైన్లో ప్యాంట్రీ ఉంది కదా, టీ అని, కాఫీ అని, ఇడ్లీ వడ అని, బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ అమ్ముతారండి. ఇప్పుడే వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా, వాటర్ బాటిల్ ఇప్పుడు దొరికింది నాకు. ఇప్పుడు ట్రైన్ ఒసూరు దాటిన వెంటనే ఆ ట్రైన్లో బ్రేక్ వరకు ట్రేసెస్ చెప్తా ఎలా ఉందో. బాయ్ బాయ్ ఒసూర్. ఓ ఇక్కడ వ్యాగ్ 9, ఇక్కడేమో వ్యాగ్ 7. ఇది కూడా వ్యాగ్ 7, అది వ్యాగ్ 7. కరువు చూసారా, కరువు వస్తుందన్నాక. ఓ మై గాడ్, ఇక్కడ టెంపుల్ మంచి టెంపుల్ ఏదో ఉంది. అమ్మ తల్లి కాపాడు తల్లి. ఇప్పుడే మన ట్రైన్ ఒక ప్యాంట్రీ కార్లో నేను ఇడ్లీ వడ ఇస్తున్నానండి. ఇడ్లీ వడ 40 రూపీస్ అనమాట, కరెక్ట్ ఛార్జ్ చేశారనమాట. ఓవర్ ప్రైస్ తీసుకోలేదు, 40 రూపీస్ అనమాట. చూపిస్తాకండి. సో రెండు ఇడ్లీ ఒక వడ అనమాట, ఫ్రెష్గా ప్యాంట్రీ కార్లో ప్రిపేర్ చేస్తారనమాట. 40 రూపీస్ పడింది ఇది మనకు. ఇడ్లీ వడ, చట్నీ, సాంబార్ అనమాట. సాంబార్ చూసిన మునక్కలు ఎన్ని చూసారా, ఈ టేస్ట్ చెప్తాను ఎలా ఉంటుందో. నాకు అయితే బాగానే ఉంటుంది. వావ్, side please. మన ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ చేసేసానండి. 2 ఇడ్లీ ఒక వడ ఇచ్చారు కదా. ఇడ్లీ కేరళ స్టైల్లో ఉంది, నాకు అది నచ్చలేదు. కానీ వడ మాత్రం చాలా బాగుంది, వడ మాత్రం చాలా బాగుంది. 40 రూపీస్ చాలా వర్త్ అని చెప్తా. టీ కూడా తాగామండి, టీ కూడా ఓకే అండి, 10 రూపీస్ టీ, అది కూడా వర్త్ అనమాట. ఇంకోటి, మన ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇడ్లీ వడ, పొంగల్ వడ, దోశ, తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అండి. 4 రకాల టిఫిన్ అమ్ముతారు అనమాట, అది గ్రేట్ అండి బాబు. ప్లస్ MRP తీసుకుంటారు అనమాట, ఓవర్ ఛార్జింగ్ ఏం లేదు, యాజ్ పర్ MRP అమ్ముతారు మొత్తం కలిపి. పాలకోడు, ఓకే, మనం ఇప్పుడు పాలకోడు స్కిప్ చేస్తున్నాం. పాలకోడు మన ఆంధ్రాలో పాలకొల్లు, తమిళనాడులో పాలకోడు అనమాట. Welcome to Dharmapuri first time.
వెల్కమ్ టు ధర్మపురి. స్టేషన్ కోడ్ ఏమో డిపిజే అనమాట. టోటల్ నెంబర్ ప్రకారం 3, జోన్ సౌత్ వెస్ట్ డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. ఇంకా ధర్మపురి దేనికి ఫేమస్ అంటే ధర్మపురిని సిటీ ఆఫ్ టెంపుల్స్ అండ్ చర్చెస్ అంటారనమాట. నార్త్ వెస్ట్ తమిళనాడులో ధర్మపురి వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే ధర్మపురి నుంచి హోంగే నెక్కల్ వాటర్ ఫాల్స్ అండి. హోంగే నెక్కల్ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అనమాట. ఇంకా మన ట్రైన్కి ఉన్న స్టాప్స్ విషయం మాట్లాడుకుంటే మన ట్రైన్కి బెంగళూరు నుంచి ఎర్నాకుళం దాకా మొత్తం 12 స్టాప్లు ఉన్నాయన్నమాట. ప్లస్ మనం కవర్ చేసే సింగిల్ లైన్ అనమాట. ఇప్పుడు మనము ఒసూరు కాదు, బెంగళూరు నుంచి సేలం ఈ రూట్ ఉందా, ఒసూరు ధర్మపురి లైను, ఇదంతా సింగిల్ లైన్ సెక్షన్ అనమాట. మనం సేలం నుంచి డబల్ లైన్ సెక్షన్లోకి ఎంటర్ అవుతాం. బాయ్ బాయ్ ధర్మపురి, బాయ్ బాయ్. లారీలు చూసారా, లోడింగ్ అన్లోడింగ్ లారీలన్నీ. స్కూల్ ఉందండి, ఏం స్కూల్ ఇది? సెంట్రల్ మెట్రిక్. ఇప్పుడే మన ట్రైన్ ప్యాంట్గా నుంచి కాఫీ తీసుకున్నానండి. ఎందుకంటే టీ తాగాను కానీ టీ చూపించలేదు ఎలా ఉందో. టీ యావరేజ్ అండి, కాఫీ చెప్తే ఎలా ఉందో. టీ మీద కొంచెం కాఫీ కొంచెం పర్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాఫీకి 10 రూపీసే అండి. యాజ్ పర్ 10 రూపీస్ ఇండియన్ రైల్వేస్ దిస్ కాఫీ ఈజ్ ఓకే. మన ట్రైన్ ఈ సింగిల్ లైన్ అవడం వల్ల ఈ ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ అయిపోతుంది. ఇంకోటి మధ్యలో టీఎస్ఆర్ వర్క్స్ జరుగుతున్నాయండి, అందులో నుంచి క్రాసింగ్స్ వస్తున్నాయి అనమాట. అందుకే మన ట్రైన్ క్లియరెన్స్ కరెక్ట్ లేదు. కానీ వన్స్ ట్రైన్ సేలం వచ్చిందా ఇంక అంతే అండి, రచ్చే. అన్న కూడా మా ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్స్ అన్న. నன்றి అన్న. ఉంగల్ పేరు అరుణ్ అన్న. ఉంగల్ పేరు అన్న కార్తిక్ அண்ணா. உங்கள் பேர் அலெக்ஸ். எங்கே போகிறீங்க எல்லாம்? கோயம்புத்தூரா? தெரியுமா இந்த ட்ரெயின் ஃபஸ்ட்டு ஸ்டார்டிங் அப்போ கோயம்புத்தூர் தான் இருந்துச்சு. 2008க்கு அப்புறம் இந்த ட்ரெயின் வந்து எர்ணாகுளம் எக்ஸ்டெண்ட் பண்ணிட்டாரு. ஃபஸ்ட்டு வந்து இந்த ட்ரெயின் கோயம்புத்தூர் தான். ஆனால் காலையில் பெங்களூர்லேருந்து கோயம்புத்தூர் ஒரு ட்ரெயினும் இல்லைண்ணா, இது ஒன்று. அப்புறம் அங்கேயும் நிறைய ఆప్షన్స్ ఇరుకో. ప్రజెంట్ మన ట్రైన్ని శివార్ అనే స్టేషన్లో ఆపేశారండి. ఆపి 10 నిమిషాలు అయింది. ఎందుకు ఆపడే రీజన్ తెలియదు. చూద్దాం ఏదైనా క్రాసింగ్ ఉందా చూద్దాం. క్రాసింగ్ ఉంటే చూపిస్తా, ఏదైనా క్రాసింగ్ ఉంటే మాత్రం. కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, మంచి ఎండేస్తుంది కానీ బాగుందండి క్లైమేట్ మాత్రం ఇక్కడ. వావ్ వావ్, ఎంత బాగుంది చూసారా ఇది. వావ్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. ಇದೆಲ್ಲ ವೆಸ್ಟರ್ನ್ ಘಾಟ್ಸ್.
టెంపుల్ ఉంది, ఇది టెంపుల్ అండి. ఏం టెంపుల్ అనుకుంటా. లూపింగ్ వందే భారత్. ఈ ట్రైన్ కూడా ప్రిఫరెన్స్ చూసారా, వందే భారత్ లూప్ చేసి మన ట్రైన్ పంపించారండి. యాక్చువల్గా ఈ రోజులో ఏం జరుగుతుంది, వందే భారత్ ఉన్న ఎక్స్ప్రెస్ ఆపోజిట్ సూపర్ ఫాస్ట్ ఉంటే సూపర్ ఫాస్ట్ని సైడ్ పెట్టి వందే భారత్ పంపిస్తారు. కానీ ఈ రూట్లో చూడండి వెరైటీగా వందే భారత్ని లూప్ చేసి మరి మన ట్రైన్ పంపించారు. అంటే మన ఇంటర్సిటీకి ఆ రేంజ్ ప్రిఫరెన్స్ ఉందన్నమాట ఈ రూట్లో. టెంపుల్ టెంపుల్ చూసారా, అక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ బాగానే ఉన్నాయండి రూట్లో. కారు, చైర్ కార్ కోచెస్, జనరల్ కోచెస్, ఎస్ఎల్ఆర్ కోచ్, జనరల్ కోచ్ మొత్తం కనిపిస్తున్నాయి. మొత్తం మన ట్రైన్ మనకు సేపట్లో సేలం జరగబోతుందండి. ఈ ట్రైన్లో మాత్రం అండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, స్నాక్స్ అండి. స్నాక్స్లో మెదువడ, తర్వాత వెజ్ కట్లెట్, తర్వాత సమోసా అని, ఫ్రూట్ సలాడ్ అండి, అన్నీ అమ్ముతారండి. నాకు ఇవి చూస్తుంటే నాకు మాండవి ఎక్స్ప్రెస్ మెమరీస్ గుర్తున్నాయి. తెలుసు కదా మాండవి ఎక్స్ప్రెస్లో ఎలా అమ్మారు బ్యాక్ టు బ్యాక్. ఈ ట్రైన్లో కూడా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి అమ్ముతూనే ఉన్నారు. అందుకే ట్రైన్లో ప్యాంట్ దగ్గర ఉంటే ఇదే బెనిఫిట్ అండి బాబు, పెద్ద బెనిఫిట్. మనకి లంచ్ పరంగా, బ్రేక్ఫాస్ట్ పరంగా, స్నాక్స్ పరంగా, డిన్నర్ పరంగా ఎక్కడ లోటు ఉండదు. కానీ ఈ ట్రైన్లో మాత్రం బాగానే అమ్ముతారు. మనము మరికొ సేపట్లో సేలం జరగబోతున్నామండి. సేలానికి ముందు లైన్ చూసారా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ జోలారపేట కాట్పడే లైన్ అనమాట. మనమేమో ధర్మపురి వసూలు లైన్ నుంచి వస్తున్నాం అనమాట. సేలం అందుకే జంక్షన్ అవుతుంది అనమాట. కట్టి సేలం ముందు మనం మధ్య అవుతాం ఇక్కడ లోపలికి. వెల్కమ్ టు సేలం జంక్షన్ అండి. టేక్అవే సెంటర్ ఉందంట. మై గాడ్, మొబైల్ షాప్ అంట, చెట్టినాడు మొబైల్స్ బాగానే ఉంది. అండ్ వెల్కమ్ టు సేలం. స్టేషన్ కూడా వచ్చేసి ఎస్ఏ అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6. జోన్ వచ్చేసి సదర్న్ రైల్వే జోను, డివిజన్ సేలం. ఇప్పుడు సేలం జంక్షన్ కంటే సేలం నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయి అన్నమాట. ఒకటినేమో టువర్డ్స్ జొలారపేట కాట్పడి లైన్ అండి, ఒకటినేమో టువర్డ్స్ ధర్మపురి లైను, అండ్ ఒకటినేమో టువర్డ్స్ కరూర్ లైను, అండ్ ఒకటినేమో టువర్డ్స్ ఈ రోడ్డు. అందుకే సేలం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట.
ఇప్పుడు సేలం నుంచి మన జోన్ నుంచి చేంజ్ అయిపోయింది, మన డివిజన్ చేంజ్ అయిపోయింది. మన జోన్ సదరన్ రైల్వే జోను, డివిజన్ సేలం. ఇంకా సేలంని ఏమంటారు తెలుసా ఇండియాలో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే సేలంలో స్టీల్ ప్రొడక్షన్ చాలా ఫేమస్ అనమాట. అందుకే సేలంని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇంకోటి సేలంలో మెట్టూర్ డ్యామ్ అని ఒకటి ఉందండి. మెట్టూర్ డ్యాము అది ఫేమస్ డ్యామ్ అనమాట. అందుకే సేలం చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ట్రైన్ సేలం నుంచి డిపార్ట్ అయిపోయిందండి. బెంగళూరు నుంచి సేలం దగ్గర ఒక లెక్క, సేలం నుంచి ఎర్నాకుళం దగ్గర ఒక లెక్క అండి. చూడండి ఇప్పుడు ట్రైన్ స్పీడ్ పక్కా పెరుగుద్ది అనమాట. మన పక్కనదా ట్రైన్ వెళ్తుంది, ప్యారలల్ ట్రైన్. ఏం ట్రైన్ అంటారు? బాయ్ బాయ్ సేలం జంక్షన్. చూసారా ప్యారల్ యాక్షన్, ఐసీఎఫ్ వర్సెస్ ఎల్ఎస్పి. ఓహో మన ట్రైన్ నాగర్కోయల్ ఎంజిఆర్ జనరల్ సెంటర్ స్పెషల్ అండి ఇది. ఈ ట్రైన్ మన ట్రైన్ ఓవర్టేక్ చేయబోతుంది, ప్యారల్ ఓవర్టేక్. ఈ ట్రైన్ చెన్నై నుంచి వస్తుంది, ఇప్పుడు నాగర్కోయల్ వెళ్తుంది అనమాట. ఓహో ఇలాంటి ప్యారల్, ఇలాంటి పడాలండి నాకు చాలా ఇష్టం ఇలాంటివి అయితే. వ్యాగన్ వేసాడా అంతే సంగతి. నేనేం దొప్పించుకోరప్పుడు నేనేం వెల్కమ్ టు శంకరదుర్గ్. వెల్కమ్ టు శంకరదుర్గ్. ట్రైన్ కూడా వచ్చేసి ఎస్జీఈ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 2. జోన్ వచ్చేసి సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం అనమాట. శంకరదుర్గ్ దేనికి ఫేమస్ అంటే ఇక్కడ శంకరదుర్గ్ ఫోర్ట్ ఉంటుంది అనమాట. ఫోర్ట్ అది చాలా ఫేమస్ అనమాట. ఇంకా లారీ ఇండస్ట్రీస్ చాలా ఫేమస్ అనమాట, లారీ ఇండస్ట్రీస్కి. కానీ సేలం దాటినాక మొత్తం ఆకలి అంతా తెచ్చారండి. చాలా ఆకలి, మన బండి చాలా ఆకలి ఉంది కదా. సేలం దాకా మెల్లగా వచ్చారు కదా, ఆ మెల్లగా వచ్చిన దాన్ని కవర్ చేయడానికి సేలం దాకా కొట్టుడు ఫ్లాట్ వంటని కొట్టండి, ఫ్లాట్ వంటని. ఎందుకంటే మనకి సేలం నుంచి మనకి ఎర్నాకుళం దాకా మనకి లైన్ 110 అనమాట. ఇంకా 130 పర్మిషన్లు రాలేదనమాట. మన ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ 110. ఇంకా మనం ఎర్నాకుళం నుంచి బెంగళూరు దాకా కవర్ చేసే కిలోమీటర్స్ మొత్తం 580 కిలోమీటర్స్ అండి. ఈ 580 కిలోమీటర్స్ మనం కవర్ చేసి 10 hours 30 minutes అంట. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 53 km/h యావరేజ్ స్పీడ్. ఈ రెండు ముందు టెంపుల్ చూసారా? ఎస్పీబీ పేపర్ శేషాసాయి పేపర్ మిల్. ఎస్ ఎస్
పేపర్ ఫ్యాక్టరీ. వెల్కమ్ టు కావేరీ రివర్. ఎస్, ఈ రివర్ ఈరోడ్ మీద వస్తుంటే చాలా ఫేమస్ రివర్ అనమాట. వావ్, రివర్ చాలా బాగుంది. రివర్ చాలా బాగుంది. వావ్, ఈ లైన్ ఏమో టువర్డ్స్ తిరుచి కరూర్ లైన్ అండి. తిరుచి కరూర్ లైను, మనం వచ్చేది ఈరోడ్ లైన్ అనమాట, సేలం లైన్. ఇప్పుడు మనం ఈరోడ్ వెళ్ళిపోతున్నాం. ఇదే ఈరోడ్ సిటీ అనమాట. వెల్కమ్ టు ఈరోడ్ జంక్షన్. ఈ రోడ్ ఈ రోడ్లు పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయండి ఫెసిలిటీస్. వెల్కమ్ టు ఈ రోడ్. ట్రైన్ కూడా వచ్చేసి ఈడీ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోను సదర్న్ రైల్వే జోన్ డివిజన్ సేలం. ఇప్పుడు ఈ రోడ్ జంక్షన్ అండి, ఎందుకంటే ఈ రోడ్ నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒకనేమో టువర్డ్స్ తిరుచిరపల్లి, అండ్ ఒకనేమో టువర్డ్స్ సేలం, అండ్ ఒకనేమో టువర్డ్స్ కోయంబత్తూర్. ఇప్పుడు మనం వెళ్ళే లైన్ అనమాట. ఇంకా ఈ రోడ్ దేనికి ఫేమస్ అంటే, ఈ రోడ్లో టర్మరిక్ చాలా ఫేమస్ అండి. టర్మరిక్ అంటే పసుపు అనమాట. ఈ రోడ్ని టర్మరిక్ సిటీగా అంటారు అనమాట. ఇక్కడంటే పసుపు యొక్క ప్రొడక్షన్ చాలా ఫేమస్ అనమాట. ఇంకొకటి, ఈ రోడ్లో ఒక డ్యామ్ ఉందండి, ఫేమస్ డ్యాము, భవానీ సాగర్ డ్యామ్ అని ఒక ఫేమస్ డ్యామ్ ఉంది. ఇంకొక టెంపుల్ ఉందండి, తీండాల్ మురుగన్ టెంపుల్, అది కూడా ఫేమస్ టెంపుల్ అనమాట ఈ రోడ్లో. మరో మంచి విషయం ఏంటంటే, ఈ రోడ్లో మన ట్రైన్ క్లీనింగ్ చేస్తారు చూసారా, క్లీనింగ్ చేస్తారు ఇక్కడ. ఇంకా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, మన ట్రైన్కి 2020 వరకు డీజిల్ లోకోమోటివ్ బుల్ చేసేదండి, బెంగళూరు నుంచి ఈ రోడ్ దాకా డీజిల్ లోకోమోటివ్. తర్వాత ఈ రోడ్లో ఎలక్ట్రిక్ అటాచ్ చేసేవారు అనమాట. కానీ ఇప్పుడు ఆ లైన్ అంతా ఎలక్ట్రిక్ అయిపోయింది కాబట్టి ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిక్ అనమాట. ఇంకో విషయము, మన ట్రైన్ ఫేర్ అండి. మన ట్రైన్లో నేను బెంగళూరు నుంచి ఎర్నాకుళం దాకా నేను పే చేసింది 170 రూపీస్ అండి. 170 మొత్తం ట్యాక్సీని కలుపుకొని 190 అంత అయిందనమాట. అదే చైర్ కార్ అయితే దగ్గర 700 రూపీస్ అండి. అదే సెకండ్ సిట్టింగ్ అయితే 150 అనమాట. మన ట్రైన్లో సెకండ్ సిట్టింగు, చైర్ కారు, తర్వాత ఆంధ్ర కోచ్, 3 రకాల కోచ్లు ఉంటాయి. మన ట్రైన్లో ఓన్లీ కూర్చోడానికి, పడుకోవడానికి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది డే టైం రన్నింగ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కాబట్టి. మంచి విషయం ఏంటంటే చూడండి, ఈ రోడ్లో మనకి వాటర్ మెలన్స్, కీరా, ఫ్రూట్ సలాడ్స్ అన్ని అమ్ముతుర్రు. ప్లస్ ఇక్కడ చూడండి వడ, తర్వాత ఇడ్లీ, తర్వాత టీ, కాఫీ, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ప్లస్ మనకి ప్లాట్ఫామ్ మధ్యలో ఫుడ్ అండ్ ట్రాక్ ఆప్షన్ కూడా ఉందండి. ఫుడ్ అండ్ ట్రాక్, అప్పర్ క్లాస్ వెయిటింగ్ రూమ్ అన్నీ ఉన్నాయి ఈ రోడ్లో. చూసారా, ఈ రోడ్లో నేను వాటర్ మిలన్ తీసుకున్నా, ఓన్లీ 20 రూపీస్ అండి. ఫ్రెష్ కజేసి ఇచ్చారనమాట. 20 రూపీస్ వర్త్ అండి, చాలా వర్త్. అది కూడా రైల్వే స్టేషన్లో 20 రూపాయలకి ఇలా ఎవరు ఇస్తారండి కట్ చేసి, చెప్పండి. ఇది మాత్రం చాలా గ్రేట్ అండి బాబు, చాలా గ్రేట్. ఇప్పుడు ఈ రోడ్ నుంచి కోయంబత్తూర్ దాకా మనకు ఒక ఇంట్రెస్టింగ్ రేస్ ఉంటుంది అనమాట. ఆ రేస్ ఏంటంటే, కరెక్ట్గా మన ట్రైన్కి ముందు కేరళ ఎక్స్ప్రెస్ ఉందండి. కేరళకి ముందేమో ఇది వివేక్ ఉందన్నమాట. వివేక్ ముందు బొకారో ఉంది. సేమ్ మన ముందు 3 బళ్ళు ఉన్నాయా, ఇప్పుడు మన వెనకాల కోవై ఎక్స్ప్రెస్ ఉందండి. కోవై వెనకాల కోయంబత్తూర్ శతాబ్ది ఉందన్నమాట. అంటే ముందు 3 బళ్ళు, వెనకాల 2 బళ్ళు, అంటే ఒకే లైన్ మీద ఇప్పుడు 6 బళ్ళు ఉన్నాయండి. అది కూడా అరగంట వ్యవధిలో. కానీ మంచి విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ చేస్తుర్రు, క్లీనింగ్ చేస్తారు అనమాట. బాగుందండి ట్రైన్ మాత్రం నిజంగా. మెయింటెనెన్స్ పరంగా టాప్ నాచ్ అనమాట. సెకండ్ సిట్టింగ్లో, అది కూడా సెకండ్ సిట్టింగ్లో. మీకు అసలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మన ఈ రోడ్లో అండి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్ ఉందన్నమాట. అది చాలా ఫేమస్ అనమాట. వ్యాప్ 4 ఈ రోడ్డు, తర్వాత వ్యాప్ 7 ఈ రోడ్డు, తర్వాత వ్యాప్ 7 ఈడిఎల్ఎస్, తర్వాత ఏమో ఇంకోటి డీజిల్ లోకోమోటివ్ షెడ్ కూడా ఉందన్నమాట మన దగ్గర. అక్కడేమో WDP 4D లోకోమోటివ్ చాలా ఫేమస్ అనమాట. ఈ రోడ్ దానికి కూడా చాలా ఫేమస్. బాబాయ్ ఈ రోడ్ జంక్షన్. ఇది మన ఎయిర్కట్ ఎక్స్ప్రెస్ అండి, చెన్నై సెంట్రల్ ఈ రోడ్డు. మళ్ళీ ఈ ట్రైన్కి ఏమో చెన్నై సెంట్రల్ చర్లపల్లితో షేరింగ్ కూడా ఉందన్నమాట హైదరాబాద్ ఎక్స్ప్రెస్తో. ఇప్పుడు చెన్నై వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ మారిపోద్ది అనమాట మన ట్రైన్. ఇక గోల్డెన్ రాక్
ఇది చూడండి, ఇక్కడే అమృత్ భారత్, ఇది అమృత్ భారత్ అనమాట. ఇది ఈరోడ్ జోగ్బాని అమృత్ భారత్ అండి, ఇండియా లాంగెస్ట్ అమృత్ భారత్, అలాగే సౌత్ ఇండియా ఫస్ట్ వందే భారత్ అండి. సరే అమృత్ భారత్, సారీ. ఈ లోకమూడికి సార్ ఎంత బాగుందో. రాయపురమా, ఓ మై గాడ్. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ వచ్చేసి తిరుపూర్ చేరుకోబోతుందండి. అప్పుడే మన ట్రైన్లో లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. లంచ్లో ఏమో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అమ్ముతున్నారు అనమాట. ప్రజెంట్ ఇవే అమ్ముతుర్రు, చూద్దాం మీల్స్ కూడా అమ్ముతారు లేదు. తిరుపూర్ అండ్ వెల్కమ్ టు నైట్ వేర్ క్యాపిటల్. వెల్కమ్ టు తిరుపూర్. స్టేషన్ కూడా వచ్చేసి టీయూపీ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ 2 జోన్, సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం. ఇప్పుడు తిరుపూర్ ఏమంటారు తెలుసా? నైట్ వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. నైట్ వేర్ అంటే అల్లిన వస్తువులు అని అర్థం తెలుగులో. అల్లిన వస్తువులు, ఏదైనా వస్తువులు అల్లుతాం కదా, అల్లుతూ కొడతాం. ఇప్పుడు స్పోర్ట్స్ వేర్ కానీ, కాటన్ వేర్ కానీ, నైట్ వేర్ కానీ, ఏదైనా సరే మనం అల్లుతాం కదా, ఆ వస్తువులు చాలా ఫేమస్ అనమాట. ఆ వస్తువుల్ని ఇక్కడ నుంచి మనకి ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట. అందుకే తిరుపూర్ని డాలర్ సిటీ కూడా అంటారు అనమాట. అంటే చాలామంది దిగిపోయారు చూసారు. ఎంతమంది దిగిపోయారు చూసారు? చాలామంది దిగిపోయారు తిరుపూర్ నుంచి. మన ట్రైన్కి స్టార్ట్ కూడా ఇచ్చారనమాట. మన తిరుపూర్ వచ్చేసి కరెక్ట్గా ఈరోడ్కి కోయంబత్తూర్కి మధ్యలో ఉంటుందండి. ఎలా అంటే తిరుపూర్ నుంచి ఈరోడ్ 50 కిలోమీటర్లు, తిరుపూర్ నుంచి కోయంబత్తూర్ 50 కిలోమీటర్లు అనమాట. కరెక్ట్ మధ్యలో ఉంటుంది మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది చూసారా. కరెక్ట్ 2 మినిట్స్ ఆగిందండి. కానీ సేలం తర్వాత దంచడండి, దంచుడు మామూలు దంచట్లేదండి బాబు. అది వచ్చేది కూడా తెలియట్లేదు అసలు నాకు. టైం అయితే అంత బాగా దంచుతుంది ట్రైన్ అయితే. ఇప్పుడైతే మనకి తిరుపూర్లో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి తెలుసా. ఫస్ట్ ఏమో అది ఎర్నాకుళం టాటానగర్, దాని వెనకాల బొకారో ఎక్స్ప్రెస్, దాని తర్వాత ఏమో ఎర్నాకుళం బెంగళూరు ఇంటర్సిటీ. అబ్బాబ్బాబ్బా లైన్ బాగానే ఉంది. ఇక్కడ వెనకాల చూస్తుంటే కోవై ఉంది, కోవై వెనకాల శతాబ్ది ఉందన్నమాట. చెప్తున్నాను కదా, ఇప్పుడు లైనప్ చాలా బాగుందన్నమాట. పీక్ షెడ్యూల్ అన్న, పీక్ షెడ్యూల్. ఇక జనాలు ఉన్నారా, ఈ జనాలు వీళ్ళందరూ ఆ టాటానగర్ ఎక్స్ప్రెస్, ఈ బొకారో ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఓ మై గాడ్, పాపం డైలీ లేబర్స్ అండి బాబు. పాపం ఎంత ఎక్కడి నుంచో వస్తారు పట్టుకోటి కోసం ఇక్కడ కష్టపడడానికి మాత్రం. వీళ్ళకి అందరూ సీట్ దొరికిన చూడు దేవుడా. పోయింది. ఓకే, ఇక్కడ వర్క్స్ బాగానే జరుగుతుంది. ట్రాక్ వర్క్స్ అండి. ట్రైన్ డిలే వెళ్తుంది, మెల్లగా వెళ్తుంది. టీఎస్ఆర్ వర్క్స్ మార్నింగ్ ఇదే ప్రాబ్లం అండి బాబు. ఈ టీఎస్ఆర్ వర్క్స్ వల్ల ట్రైన్స్ ఎప్పుడు డిలే అవుతూ ఉంటాయి. అన్న వెజ్ ఎవరు? వెజ్ అండా 90యా, చికెన్ 110. ఓకే, థ్యాంక్స్ అన్న.
అండి. ఏం వెయిట్ తమిళ్ మలయాళంలో తమిళ్లో ఉందండి బాబు, తెలుగులో లేదు. మరి కొద్దిసేపట్లో మనము టువర్డ్స్ బెంగళూరు వెళ్ళి ఎర్నాకుళం ఇంటర్సిటీతో మీట్ అవబోతున్నాం అనమాట. అంటే వీడి ఫ్రెండ్తో, వీడి రేక్తో మీట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూసారా లారీలో, యాక్చువల్లీ ఇది కొంకన్ రైల్వేలో చూసారు చూసారా, గూడ్స్ ట్రైన్ మీద ఇవి చూసారా వెహికల్స్. ఇక్కడ చూసారా ఇవేమో పార్ట్స్, స్పేర్ పార్ట్స్ అండి. ఇవేమో కొక్లైనర్స్ అనమాట. కొక్లైనర్స్, బుల్డోజర్స్ ఇది అంటారండి, బుల్స్. నాకు అంత కన్ఫ్యూజన్ అండి బాబు. చూసారు ఎంత బాగుంది చూడడానికి. మొదటి ట్రైన్ పెట్టేసరిగా మనం యాక్చువల్గా మన కొంకల్లో కనిపించాలి, మన కొంకల్లో కనిపించలేదు నాకు, కానీ ఇక్కడ కనిపించింది లక్కీగా. దేనికైనా హాస్పిటల్లో అండి, దేనికైనా హాస్పిటల్ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి లేదు, కనిపించదు అంతే. వావ్, ఏ బుల్ రెడీస్, కొత్త రెడీ అయిన బుల్బుల్స్ అండి ఇలా. ఏ బుల్బుల్స్, బాయ్ బాయ్ బుల్బుల్స్. గంగా హాస్పిటల్ అంటారు, గంగా హాస్పిటల్. ఆ లైన్ ఏమో టువర్డ్స్ మెట్టిపాలెం లైన్ అండి, ఊటీ లైన్, మెట్టిపాలెం ఊటీ లైన్ అనమాట. లారీ గ్యాంగ్ చూసారా, లారీ గ్యాంగ్ స్కిప్పింగ్ కోయంబత్తూర్. బాయ్ బాయ్ కోయంబత్తూర్ నాథ్. వావ్, ఇదే మన కోయంబత్తూర్. వెల్కమ్ టు కోయంబత్తూర్ అండ్ వెల్కమ్ టు కోవై, కోయంబత్తూర్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాను అనుకున్నాను. సిటీ అన్నమాట. హోటల్ తాలి హాయ్. వెల్కమ్ టు కోయంబత్తూర్ అండ్ వెల్కమ్ టు కోవై అండ్ వెల్కమ్ టు మాంచెస్టర్, క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా, కోయంబత్తూర్. స్టేషన్ కోడ్ ఏమో CBE అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ 6. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం. ఇంకా కోయంబత్తూర్ దేనికి ఫేమస్ అంటే, కోయంబత్తూర్ని మాంచెస్టర్, క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా ఎందుకంటే తెలుసా, లండన్ ఇంగ్లాండ్లో మాంచెస్టర్ ఉందండి. అది దేనికి ఫేమస్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ఫేమస్ అనమాట. అలాగే మన కోయంబత్తూర్ కూడా టెక్స్టైల్కి చాలా ఫేమస్, టెక్స్టైల్ ఇండస్ట్రీకి. అందుకే మన కోయంబత్తూర్ని మాంచెస్టర్, క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఇంకోటి పంప్ సిటీ ఆఫ్ ఏషియా కూడా అంటారండి. ఇక్కడ పంప్స్ కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అనమాట, అందుకే పంప్ సిటీ ఆఫ్ ఏషియా అంటారు. ఇంకోటి మన కోయంబత్తూర్ చాలా ఉన్నాయండి. మన కోయంబత్తూర్లో ఆదియోగి స్టాచ్యూ కానీ, సపోజ్ మన ఊటీ వెళ్ళాలంటే, బెంగళూరు నుంచి ఊటీ వెళ్ళాలనుకుంటే కోయంబత్తూర్ దిగితే మీకు బస్సు ఎక్కితే ఊటీకి నెంబర్ ఆఫ్ బస్సు ఉంటాయి అనమాట. ఇక టువర్డ్స్ మెట్టిపాలెం ట్రైన్స్ కూడా వెళ్తాయి అన్నమాట. బాయ్ అన్న, బాయ్, హ్యాపీ. టువర్డ్స్ మెట్టిపాలెం ట్రైన్స్ ఎక్కొచ్చు అనమాట ఊటీ వెళ్ళాలంటే. ఇంకా మనకి కోవై కుటలం వాటర్ ఫాల్స్, శ్రీవుని వాటర్ ఫాల్స్, తర్వాత మరుమదులై మురుగన్ టెంపుల్, తర్వాత ఏమో చాలా ఉన్నాయండి. చెప్తున్నా కదా, ఒకటికి వెస్టర్న్ ఘాట్స్. మనకి కోయంబత్తూర్ చెప్పుకోవాలంటే చాలా ఒక లిస్ట్ చెప్పాలన్నమాట. కోయంబత్తూర్ చెప్పాలంటే ఆ లిస్ట్ సరిపోదుగా. ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ డిన్నర్ కూడా తీసుకున్నా సార్, లంచ్ తీసుకున్నా. లంచ్ ఏంటంటే మన చికెన్ బిర్యానీ తీసుకున్నా, 110 రూపీస్ అంట. వెజ్ బిర్యానీ 80 అంట, ఎగ్ బిర్యానీ 90 అంట. నేను లంచ్ తీసుకున్నా. మన కోయంబత్తూర్ దాటగానే లంచ్ కూడా చేస్తాను అండి. లంచ్ చేసి లంచ్ రివ్యూ కూడా చెప్తాను మీకు. మనకి ఎర్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి కోయంబత్తూర్ రావాలన్నా సరే, బెంగళూరు నుంచి కేరళ వెళ్ళాలన్నా సరే, మనకున్న ఒకే ఒక ట్రైను 12677 SMVT బెంగళూరు ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఇది ఒక్కటనే మంచి ఆప్షన్ మనకి. ఈ కోయంబత్తూర్ వచ్చేసి మన ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ యొక్క హోమ్ టౌన్ అండి, మాజీ హోమ్ టౌన్ అనమాట. చూడండి మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇలా వచ్చింది, ఇలా అప్పుడు స్టార్ట్ అయిపోయిందండి బాబు. ఇంకా కోయంబత్తూర్ జంక్షన్ ఎందుకంటే, కోయంబత్తూర్ నుంచి మొత్తం 4 lanes వెళ్తాయండి. ఒకటినేమో టువర్డ్స్ పొల్లాచి అండ్ ఒకటినేమో టువర్డ్స్ పాలక్కడ్ మన మెల్లె లైను,
అండ్ ఒకరినేమో టువర్డ్స్ ఈరోడ్ అండ్ ఒకరినేమో టువర్డ్స్ మెట్టిపాలెం ఊటీ లైన్ అనమాట. అది కోయంబత్తూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షను. నేను మొత్తం ఖాళీ అయిపోయింది బాబు కోయంబత్తూర్లో. చూసారు ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ప్లాట్ఫామ్, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంది, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ ఉందన్నమాట కోయంబత్తూర్లో. ఇది ఒక మంచి విషయం అనమాట. బోత్ సైడ్స్ ప్లాట్ఫామ్ ఉందన్నమాట. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చిందండి కోయంబత్తూర్లో. సీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అంట. కోయంబత్తూర్ చూసారా, ఒక రైల్వే రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ. ఇదే మన అందమైన కోయంబత్తూర్ సిటీ అండి. వావ్. ఇదే మన చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీలో ఏమో ఒక పీస్ చికెన్ వేసారు, తర్వాత గ్రేవీ ఇచ్చారు, తర్వాత కచ్చమ్మ రైట్ ఇచ్చారండి. ఇది 110 రూపీస్ అనమాట. టేస్ట్ చెప్తే ఎలా ఉందో. మొత్తానికి నా లంచ్ అయిపోయిందండి. చికెన్ బిర్యానీ చాలా బాగుందండి. చికెన్ బాస్మతి రైస్, ఒక చికెన్ పీస్ ఒకటైనా సరే టెండర్గా ఉంది, ప్లస్ రైతా కూడా బాగుంది, తిక్కగా ఉంది, గ్రేవీ కూడా చాలా బాగుందండి. బిర్యానీ చాలా వర్త్ అండి. 110 రూపీస్కి ఈ ట్రైన్లో లంచ్ వర్త్. నేను చెప్తున్నా కదా, ఈ ట్రైన్లో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, లెమన్ రైస్, ఎగ్ బిర్యానీ అన్నీ అమ్ముతారు లంచ్లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ఉంది. తర్వాత స్నాక్స్ అమ్మారు. స్నాక్స్ కొన్ని కవరింగ్స్ వల్ల స్నాక్స్ చేయలేకపోయాను. కుదిరితే ఈవినింగ్ చేసేస్తా స్నాక్స్, బాగుంటాయి టైం ఉంటే. ఇప్పుడు మనకి కోయంబత్తూర్ దాటాం కదా, కోయంబత్తూర్ దాటినాక కోయంబత్తూర్ పాలఘట్ మధ్యలో వలయార్ ఘాట్ సెక్షన్ ఉంటుందండి, వెస్టర్న్ ఘాట్స్. ఆ ఘాట్ సెక్షన్ చాలా బాగుంటుంది అనమాట. చూసారా, ఇదే ఘాట్ సెక్షన్. వావ్. ఈ కేరళ ఎక్స్ప్రెస్, బొకారో ఎక్స్ప్రెస్, తర్వాత వివేక్ ఎక్స్ప్రెస్ అండి. ఈ 3 ట్రైన్స్ కలిపి మన ట్రైన్ బాగా ట్రోల్ చేస్తున్నాయండి. చెప్తున్నా కదా, ఆ 3 ట్రైన్స్ వల్ల మన ట్రైన్ కూడా మెల్లగా వెళ్తుంది. వెళ్తా కేరళ ఎక్స్ప్రెస్ మన ముందే వెళ్తుంది, అది మెల్లగా వెళ్తుంది. దానివల్ల మన ట్రైన్ కూడా మెల్లగా వెళ్తుంది. బొకారోకి ఏమో స్టాపులు ఉన్నాయండి, వివేక్కి కేరళకి స్టాపులు లేవు. మళ్ళీ బొకారోని ఆపించారండి, క్లియరెన్స్ ఇచ్చేది అలా ఇవ్వట్లేదు. మళ్ళీ బొకారోని ముందే పంపిస్తారు. చూసారా బోర్డు, వెల్కమ్ టు కేరళ. వావ్. స్కిప్పింగ్ వలయార్. చాలా బాగా గుర్తుగా. వెల్కమ్ టు పాలక్కాడ్ జంక్షన్ అండ్ వ్యాగ్ లైన్. బిలాస్పూర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అండి. ఓ దీనికి వ్యాగ్ని ఇచ్చారు. ఈ ట్రైన్ ఎర్నాకుళం చూస్తుంది, బిలాస్పూర్ వస్తుంది. ఇప్పుడు అయిపోయి ఇంకేముంది. వెల్కమ్ టు పాలక్కాడ్ అండ్ వెల్కమ్ టు కేరళ
అండ్ వెల్కమ్ టు పాలక్కడ్ డివిజన్. పాలక్కడ్ స్టేషన్ కూడా ఏమో పీజీటీ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ పాలక్కడ్. మనం మార్నింగ్ ఎక్కడ ఉన్నామో బెంగళూరు డివిజన్లో ఉన్నాము, తర్వాత సేలం డివిజన్కి వెళ్తున్నాము, ఇప్పుడు పాలక్కడ్ డివిజన్లో ఉన్నామండి. ఇది మన 3rd డివిజన్ అనమాట. 3 డివిజన్లు మనం ఇప్పటికి మనము. ఇంకోటి ఏంటంటే పాలక్కడ్కి ఏమో క్లీనెస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియా అని అవార్డు కూడా వచ్చిందనమాట. తర్వాత పాలక్కడ్ దేనికి ఫేమస్ అంటే పాలక్కడ్లో నెలియంపట్టి హిల్స్, తర్వాత ఏమో పరంబికం టైగర్ రిజర్వ్, సైలెంట్ వ్యాలీ నేచర్ పార్క్, ఇవన్నీ ఫేమస్ అనమాట. ఇంకా పాలక్కడ్ జంక్షన్ ఎందుకంటే పాలక్కడ్ నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ ఈరోడ్ అండి, అండ్ ఒకరినేమో టువర్డ్స్ పొల్లాచి, అండ్ ఒకరినేమో టువర్డ్స్ షోర్నూరు, అండ్ ఒకరినేమో టువర్డ్స్ త్రిశూర్ మనం వెళ్ళే లైన్ అనమాట. అందుకే పాలక్కడ్ జంక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. మన ట్రైను మొత్తం 3 స్టేట్లు కవర్ చేస్తాయండి, కర్ణాటక, తమిళనాడు, కేరళ. కానీ కర్ణాటకలో ఖాళీ మూడే 3 స్టాపులు, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ అనమాట. కేరళ కూడా తక్కువ స్టాపులు, కానీ మన ట్రైన్కి ఎక్కువ స్టాపులు తమిళనాడులోనే అనమాట. పాలక్కడ్ స్టేషన్ చాలా బాగుందండి. చూడండి ఇక్కడ యాంబియన్స్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అక్కడ చూసారా ఈరోడ్ కేఫ్, ఫుడ్ ఆన్ ట్రాక్, తర్వాత అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్. అబ్బబ్బబ్బబ్బా పాలక్కడ్ స్టేషన్ చాలా బాగుందన్నమాట నిజంగా. ఒకే రోజులో 3 స్టేట్లు మారాం, 3 డివిజన్లు మారాం, 2 జోన్లు మారాం. అదే ట్రైన్ ట్రావెలింగ్లో మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. కొత్త స్టేట్లకి వెళ్తాం, కొత్త మనుషుల్ని కలుస్తాం, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం. అందుకే మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే మీకు ఇష్టమైన ట్రైన్ ఏదైనా ఉంటే దానిలో పక్క ట్రావెల్ చేసేయండి. ఇక్కడ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ పాలక్కడ్లో ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తారు ఇక్కడ పాలక్కడ్లో. బాయ్ బాయ్ పాలక్కడ్ జంక్షన్, బాయ్ బాయ్ పాలక్కడ్. ఆ లైన్ చూసారా, ఆ లైన్ టువర్డ్స్ పొల్లాచి లైన్ అండి. పొల్లాచి పల్ని లైను. మనం వెళ్ళేది టువర్డ్స్ ఏమో షోర్నూరు లైన్ అనమాట. ఇక్కడ లైన్ డివైడ్ అయిపోయింది అనమాట. అందుకే పాలక్కడ్ జంక్షన్ అంటారు అనమాట. ఆ లైన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన ట్రైన్కి పాలక్కడ్ నుంచి త్రిశూర్ దాకా 75 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అండి బాబు. 75 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్. కానీ మన ట్రైన్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయినప్పటికీ స్టాప్స్ మాత్రం చాలా లిమిటెడ్ ఇచ్చారండి. ఎక్కువ స్టాప్స్ ఇచ్చేయలేదు, లిమిటెడ్ స్టాప్స్ ఇచ్చారనమాట. ముఖ్యంగా కేరళ, కర్ణాటకలో మాత్రం చాలా లిమిటెడ్ హాల్ట్ ఇచ్చారు. తమిళనాడు కూడా ఇచ్చారు హాల్ట్స్, కాకపోతే మంచి మంచి మెయిన్ హాల్ట్స్ ఇచ్చారనమాట. అన్నీ ఇచ్చేయలేదు హాల్ట్స్ అలా అని చెప్పి. చేద్దాం ఏమున్నాయినా దాల్వడ, ఇంకా అదే లెమన్ రైసా, లెమన్ రైస్, కర్డ్ రైస్, వెజ్ బిర్యానీ, దాల్వడ ఇచ్చి, అది వడ ఇచ్చి, దాల్వడ ఎవరు ప్లేస్ 3 పీసా, 2 పీస్ పోదాం. చూడండి ఇదే మన దాల్వడ అనమాట. 30 రూపీస్ 2 పీస్. నెమలికని చూసారా, పికాకు. వావ్, ఇక్కడ ఒక నెమలి కనిపించింది, స్పాట్ చేశాను. చాలా క్యూట్గా. మన ట్రైన్ని షోర్నూర్ అవుటర్ క్యాబిన్లో ఆపేశారండి. అవుటర్ క్యాబిన్ అంటే మన ట్రైన్ షోర్నూర్ వెళ్తూ షోర్నూర్ బైపాస్ చేసుకుని డైరెక్ట్గా త్రిశూర్ వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పటిదాకా మన లైన్లో 3 ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు షోర్నూర్ దాటినాక 6 ట్రైన్లు యాడ్ అవుతాయి అనమాట. ఏ ట్రైన్లు అంటే ఫస్ట్ ఆల్రెడీ మనకి కేరళ ఉంది, బొకారో ఉంది, వివేక్ ఉంది. ఈ 3 రంకుమొగులు అనుకుంటే వీటికి ఇంకా 3 రంకుమొగులు తయారైనాయి అనమాట. అవే అండి ఏర్నాడ్ ఎక్స్ప్రెస్, మంగళూరు త్రివేంద్రము, వేనాడ్ ఎక్స్ప్రెస్, షోర్నూర్ త్రివేంద్రము, తర్వాత కోలికోట్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అండి. ఈ 3 కూడా యాడ్ అయినాయి అనమాట. ఇప్పుడు ఆ 6 ట్రైన్స్ బట్టి మన ట్రైన్ క్లియరెన్స్ ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు అవి వెళ్తేనే మన ట్రైన్ వెళ్తుంది, లేకపోతే మన ట్రైన్ ఆగిపోద్ది అనమాట. మంచి కొట్టుకుని వచ్చారండి కోయంబత్తూర్ తర్వాత, కానీ ఇక్కడ ఆపేశారండి బాబు.
చిరాకు ఉంటుంది తెలుసా. ఇది చూసారా, ఈ లైన్ టువర్డ్స్ షోర్నూర్ లైన్ అండి. మనం షోర్నూర్ లేకుంటే షోర్నూర్ బైపాస్ చేస్తున్నాము. షోర్నూర్ బైపాస్ డైరెక్ట్గా మనం త్రిశూర్ వెళ్ళిపోతాం అనమాట. అలా షోర్నూరు, కన్నూరు, కోలికోడు, మంగళూరు వస్తాయి, అలా ఆ లైన్ వస్తాయి అనమాట. మన చెన్నై మంగళూరు ఎక్స్ప్రెస్, యశ్వంతపూర్ కన్నూరు ఎక్స్ప్రెస్ ఆ లైన్లో వెళ్తాయి అనమాట. మనం ఈ లైన్ నేత్రావతి ఎక్స్ప్రెస్, ముంబై ఎల్టీటీ తిరువనంతపురం నేత్రావతి ఎక్స్ప్రెస్ అంటే నేత్రావతి ఎక్స్ప్రెస్ తిరువనంతపురం ముంబై ఎల్టీటీ. ఓకే, ఇది బర్తంపూజ రివర్ అంటే బర్తంపూజ రివర్ క్రాస్ అయిపోయింది. బాగాలేదనుకుంటే నేత్రావతి అబ్బా, నేత్రావతి అంత లేక బ్యాగ్ అయిపోయింది. బెంగళూరులో ఏమో చెమట రమ్మన్నా రాదు. ఇక్కడ చూడండి కేరళలో ఒక్క వద్దన్న పోస్తుంది. ఇక్కడ హ్యూమిడిటీ మాత్రం చాలా దారుణంగా ఉందండి బాబు. లోపల కూర్చుంటే మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట. అందుకే కొంచెం డోర్ దగ్గరికి వచ్చాను. డోర్ దగ్గర కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది తెలుసా. ఈ క్రాసింగ్ సంగతి ఏమో కానీ కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నా. కానీ ముందున్నగా రంగుమొగ్గుల్లో, ఆ రంగుమొగ్గుల్లో వాళ్ళు వెళ్ళట్లేదు, మనకు క్లియరెన్స్ ఇవ్వట్లేదండి బాబు. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎర్నాకుళంకి 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. 100 కిలోమీటర్లో రోడ్డు వేసి కింద రైలు వేసి. రాయే నువ్వు తిరుపతి కొల్లామారా, నీకోసం అంతే వేడి చేయాలి. వచ్చిందండి వయ్యారి. రావమ్మ రా మహాదారి, నీకోసం వెయిటింగ్. అప్పుడు మన ఈవినింగ్ టీ అండి ప్యాంట్రీ గార్డ్ నుంచి. ఓకే అండి, ఓకే, మరి అంత బాగుందని చెప్పలేను. ఓకే, యావరేజ్ అనమాట, పర్లేదు. 10 రూపాయలకి ఈ టీ దొరకడం గొప్ప ట్రైన్లో. అది 10 రూపాయలు 20 రూపాయలు చేయండి, మంచి టీ ఇవ్వచ్చు కదా. మీ సొమ్మేం పోయింది చెప్పండి ఈ టీ ఇచ్చే బదులు. ఇంకా మార్నింగే బాగుంది టీ చెప్పాలంటే. పాలని నీళ్ళు బాగా డామినేట్ చేస్తున్నాయి అనమాట, అందుకే టీ ఇలా ఉంది. ఆ లైన్ చూసారా, ఈ లైన్ టువర్డ్స్ గురువాయూర్ లైన్ అండి. మన ట్రైన్ త్రిశూర్ చేరుకుపోతుంది. ఈ లైన్ టువర్డ్స్ గురువాయూర్ అనమాట. లైన్ టువర్డ్స్ గురువాయూర్ చూసారు కదా, గురువాయూర్ టెంపుల్. టెంపుల్ వావ్, టెంపుల్. మనం త్రిశూర్ వచ్చేటప్పుడు టెంపుల్ స్టార్ట్ అయిపోయిందండి. ఎంతైనా కల్చరల్ క్యాపిటల్ కదా, ఆ మాది ఉండాలి, తప్పదు. ఇక్కడ బ్లాంకెట్ హాల్ అంట. వెల్కమ్ టు త్రిశూర్. అమ్మయ్య, లైట్ ఊపిరి పీల్చుకోరా బాబు కొంచెం. వెల్కమ్ టు త్రిశూర్.
త్రిశూర్. స్టేషన్ కోడ్ ఏమో TCR అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్. ఈరోజు మనది 4th డివిజన్ అండి. అంటే ఒకే రోజులో 4 డివిజన్ కవర్ చేసామన్నమాట. మార్నింగ్ ఏమో బెంగళూరు డివిజను, తర్వాత ఏమో చెన్నై డివిజను, సేలం డివిజను, తర్వాత ఏమో సేలం డివిజను, ఇప్పుడేమో మన తిరువనంతపురం డివిజన్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎర్నాకుళం దాకా త్రివేంద్రం డివిజన్లోనే ఉంటామన్నమాట. ఇంకా త్రిశూర్ విషయానికి వస్తే త్రిశూర్ జంక్షన్ అండి. ఎందుకంటే త్రిశూర్ నుంచి టువర్డ్స్ గురువాయూర్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ దిగి మనం గురువాయూర్ వెళ్ళొచ్చు అనమాట. గురువాయూర్ టెంపుల్ ఇక్కడ దగ్గర అనమాట. మనం బై బస్సు వెళ్ళొచ్చు, బై ట్రైన్స్ వెళ్ళొచ్చు. గురువాయూర్ చాలా దగ్గర అనమాట. ఇంకా త్రిశూర్నేమో కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ అని అంటారండి. ఇంకా గోల్డ్ అండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ కూడా చాలా ఫేమస్ అనమాట త్రిశూర్లో. కానీ ఈ ట్రైన్లో మనకి బెంగళూరు నుంచి ఈరోడ్ దాకా, కోయంబత్తూర్ దాకా ఓకే, కానీ ఎర్నాకుళం దాకా మాత్రం కష్టం అండి. ఎందుకంటే కూర్చుని ఉండడం చాలా కష్టం అనమాట. ఆ సీట్స్ కూడా పుష్ బ్యాక్ సీట్స్ కాదు, లాల్బాగ్ ట్రైన్ లాగా మామూలు సీట్సే, బెంచ్ సీట్స్ అనమాట. దానిలో కూర్చునడం కొంచెం కష్టమే అండి, సాహసమే చెప్తున్నా. నేనంటే వ్లాగింగ్ చేస్తున్నా కాబట్టి నాకు సరిపోయింది, కానీ కొంచెం కష్టమే అండి. నేను ఈ ట్రైన్ నెగిటివ్ చెప్పండి. ట్రైన్ బాగానే ఉంది, ట్రైన్ రన్ అంతా బాగుంది. కాకపోతే ఈ ట్రైన్లో స్లీపర్ కోచెస్, థర్డ్ ఏసీ కోచెస్ యాడ్ చేస్తే మంచిదని రైల్వే వాళ్ళకి నా విజ్ఞత అనమాట. ఒట్టి చైర్ కార్ సిట్టింగ్స్ అయితే కొంచెం కష్టం అండి. చెప్తాను చూడండి, ఎండ కూడా ఎలా ఉందో. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంక ఎండాకాలం ఎలా ఉంటుందండి బాబు, ఎండ మరి దారం వాచిపోద్దేమో, ఇంక చెప్తున్నా కదా. బాయ్ బాయ్ త్రిశూర్. ఎర్నాకుళం పాలక్కడ మేము. If you want to go Kaladi, drop in Angamali. మన ట్రైన్ ఏమో అంగమల్లిలో ఆగిందండి. యాక్చువల్గా మన ట్రైన్కి అంగమల్లిలో స్టాప్ లేదనమాట. ఒకవేళ మనము ఇక్కడ నుంచి క్యాలడీ వెళ్ళాలనుకుంటే మనం అంగమల్లిలో దిగొచ్చు అనమాట. యాక్చువల్గా స్టాప్ ఉంటే, యాక్చువల్గా మనకి స్టాప్ లేదు. ఎవరైతే క్యాలడీ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు చాలామంది అంగమాలి దిగిపోతారు. అందుకే స్టేషన్ మీరు చూడండి అంగమాలి ఫర్ క్యాలడీ అని వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు అంగమాలి స్టేషన్ దాటినాక మనకి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుందండి. చూపిస్తాగండి కొచ్చిన్ ఎయిర్పోర్ట్. నేను ఎయిర్పోర్ట్ చూపిద్దామని నేను డోర్ దగ్గర ఉన్నానండి. కరెక్ట్గా అంగమాలి సార్ స్టేషన్ ట్రైన్ ఆపేశారండి. ఆడి మన ట్రైన్ 45 minutes ఢిల్లీలో ఉంది. బాయ్ బాయ్ అంగమాలి ఫర్ క్యాలడీ. కేరళ స్టేషన్ బాగుంది, వాషింగ్ మిషన్ ఎలా పడిందో.
అందమైన కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అనమాట. వావ్ వావ్ సంగం ఎంత బాగుందండి ఎయిర్పోర్ట్ చూసారా. వావ్ ఈ ఎయిర్పోర్ట్ నాకు అల్ఫాందులో గుర్తుందండి. వైవేను ఏ కేరళ ఎక్స్ప్రెస్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ రన్వే చూడండి, అది రన్వే అనమాట. ఇప్పుడు ఫ్లైట్ ఏం ల్యాండ్ అవ్వట్లేదు, ల్యాండ్ అయితే బాగుండేది. అక్కడ దూరంగా లైట్ కనిపిస్తుందా, అదే ఫ్లైట్ చూడండి. అక్కడ ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, ఇండిగో ఉంది, తర్వాత 2 ఇండిగో ఉంది, ఒక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది. ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అక్కడ, లైట్ చూసారా దూరం నుంచి, ఒక లైట్ చూసారా కనిపిస్తుందా, ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అక్కడ దూరంలో కొద్దిగా ఏటీసీ కనిపిస్తుంది. సరే బాగుందండి, చాలా బాగుంది అసలు. ఇలా ట్రైన్ ఆక్కుని వెళ్తే మాత్రం నాకు నీరసం వచ్చేస్తుంది భయ్య. మన ట్రైన్ కరెక్ట్గా ఆలువా బయట ఆపేశారనమాట. ఇంకా ఆలువా వస్తే మనం ఆల్మోస్ట్ ఎర్నాకుళం కొచ్చిన్లోకి ఎంటర్ అయినట్టే అండి. చెప్తున్నాం కదా, మన ట్రైన్ 40 నిమిషాలు లేట్ అవ్వడము, ఆ 40 నిమిషాల గ్యాప్లో ఆ 4 ట్రైన్లు దూరిపోవడము, దానివల్ల అబ్బబ్బబ్బా ట్రోలింగ్, మామూలు ట్రోలింగ్ కదండి, మెగా ట్రోలింగ్. చెప్తున్నా కదా, ఏదైనా ట్రైన్ ఏదైనా సరే, మనిషికైనా సరే ట్రైన్కైనా సరే ఆన్ టైం ఉంటేనే వాల్యూ ఉంటుందండి బాబు. ఒక్కసారి ఆన్ టైం లేకుండా లేట్ అయ్యామంటే అది మనిషికి వాల్యూ ఉండదు, ట్రైన్కి వాల్యూ ఉండదు. చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇండిగో ఫ్లైట్ అండి, ఆహా ఇప్పుడే ఫ్లైట్ ఎగిరింది. ఇండిగో ఇండిగో పెరియార్ రివర్ అండి, పెరియార్ రివర్. వావ్ రివర్ ఎంత బాగుందో. వావ్ 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 ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అబ్బాబ్బా రివర్ మాత్రం అదిరిపోయిందండి బాబు, చాలా బాగుంది రివర్ మాత్రం. వావ్ రివర్ మాత్రం అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్ వావ్ ఎక్సలెంట్. అబ్బా వెల్కమ్ టు ఆలువా, వెల్కమ్ టు కొచ్చిన్. జనాలు చూసారా, ఓ మై గాడ్ ఆలువా. ఏసీ మీటింగ్ ఉంది. వెల్కమ్ టు ఆలువా, స్టేషన్ కోడ్ AWY అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్. ఆలువా దేనికి ఫేమస్ తెలుసా, ఆలువాలో ఇది ఆలువా మహాదేవ్ టెంపుల్ ఒకటి ఉందండి. ఆ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో వార్షిక శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అనమాట. ఆ ఉత్సవాలు కూడా చాలా ఫేమస్. మనకి ఆలువా వచ్చామంటే ఆల్మోస్ట్ కొచ్చిన్ వచ్చానంటే ఇంక కొచ్చినే అండి ఆలువా అంటే. మనకి కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గర అనమాట ఆలువా నుంచి. మాక్సిమం 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అంగమ్మల్ లేకపోతే ఆలువలో దిగిపోవచ్చు మనం కొచ్చిన్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలనుకుంటే. మన ట్రైన్ సిగ్నల్ ఇచ్చారండి. బాయ్ బాయ్ ఆలువా. మెట్రో అండి, కొచ్చి మెట్రో. వావ్ ఇదే మన కొచ్చిన్ ఏరియా, నందుజేట.
దార్తులో. ఇక్కడ చూసారా ఎయిమ్స్ ఉంది, పోలే అమృత స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇలా పెట్టుకున్న వాళ్ళు. Overtaking bike, church. Robotic parking. Oh my god. Wow. 60 years of testing experience and this is Lewis Lotus Center. JCS ఎవరు వచ్చారు, లెజెండరీ ఐలాండ్ ఎక్స్ప్రెస్ అండి, కన్యాకుమారి కేఎస్ఆర్ బెంగళూరు. ఈ ట్రైన్కి ఏమో కన్యాకుమారి చెన్నై నెక్స్ట్ ట్రైన్ కూడా ఉందన్నమాట. వన్ ఆఫ్ ద హై డిమాండ్ ట్రైన్ అండి బాబు. ఈ ట్రైన్ ఎప్పుడు బిజీ అండి బాబు, అసలు ఈ ట్రైన్ సీట్ దొరకదు తెలుసా, ఫుల్ డిమాండ్ అండి, హై డిమాండ్ ట్రైన్ అండి బాబు ఇది. ఆ స్లీపర్ వస్తే మీకు అర్థమైపోతుంది ఎంత హై డిమాండ్ ఈ ట్రైన్. కొచ్చి రీసెంట్ కన్స్ట్రక్షన్ ఉందండి బాబు, ఫుల్ కన్స్ట్రక్షన్. ఆ జనరల్ చూడండి సార్ ఎలా ఉందో. అదే లెటర్ వచ్చేస్తారు బాబు. బాయ్ బాయ్ ఎక్స్ప్రెస్, బాయ్ బాయ్ అన్న కూడా ఉంటాం. కొచ్చిన్ చూడండి, కొచ్చిన్ మెట్రో, పైన మెట్రో అండి, నార్మల్ ఫ్లేవర్. లైన్ చూసారా, ఈ లైన్ టువర్డ్స్ కోటిఎం లైన్ అండి. కోటిఎం లైన్, మనం వెళ్ళేది ఎర్నాకుళం జంక్షన్ లైన్ అనమాట. ఇక్కడ డైవర్ట్ అయిపోయింది. అండ్ వెల్కమ్ టు ఎర్నాకుళం జంక్షన్ అండ్ వెల్కమ్ టు కొచ్చిన్ విత్ 1 hour డిలే. एक्सप्रेस लगभग 18:25 पर एर्नाकुलम जंक्शन प्लेटफॉर्म नंबर 1 पर आने की संभावना है. వెల్కమ్ టు ఎర్నాకుళం జంక్షన్ విత్ 1 hour డిలే అండి. ఇప్పుడు కరెక్ట్ ఎర్నాకుళం చేరిన లేదు, వర్షం పడుతుంది తెలుసా, వర్షం లైట్ చినుకులు పడుతున్నాయి అనమాట. ఎర్నాకుళం జంక్షన్, స్టేషన్ కోడ్ ERS అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్. ఇప్పుడు ఎర్నాకుళం జంక్షన్ ఎందుకంటే ఎర్నాకుళం మొత్తము 3 లైన్స్ వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ ఆలేపి లైన్ అనమాట, ఒక లైన్ ఏమో టువర్డ్స్ కొల్లం, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ ఏమో షోర్నూర్ లైన్ అనమాట. అందుకే ఎర్నాకుళం వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇక్కడ జనాలు చూడండి సార్, ఎర్నాకుళంలో చూడండి మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3. ఇంకా ఎర్నాకుళం దేనికి ఫేమస్ అంటే, ఎర్నాకుళము కమర్షియల్ అండ్ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ అండి. ఎందుకంటే ఎర్నాకుళంలో చాలా ఇంజనీరింగ్ హబ్స్ ఉన్నాయి, ఐటీ హబ్స్ ఉన్నాయి, అలాగే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకోటి ఎర్నాకుళంలో మెయిన్ ఒకటండి సదర్నల్ నవల్ కమాండ్ అనమాట. సదర్నల్ నవల్ కమాండ్ వచ్చేసి ఇండియన్ నేవీలోనే అతిపెద్ద ట్రైనింగ్ సెంటర్ అనమాట. అది కూడా మన ఎర్నాకుళంలో ఉందన్నమాట. ఎర్నాకుళం స్టేషన్ బయటకు వచ్చేసాను. ఇది ఎర్నాకుళం స్టేషన్ బయటకు వచ్చేసాను అనమాట. మొత్తం అప్డేషన్ వరకు వస్తున్నాయి చూసారా, మొత్తం అప్డేషన్ వరకు వస్తున్నాయి. ఇక్కడేమో కొచ్చిన్ మెట్రో ఉంది చూసారా, ఇక్కడ మెట్రో స్టేషన్, ఇక్కడ మెట్రో. ఇది ఎర్నాకుళం స్టేషన్ బయట అనమాట. 1 ట్రైన్, 2 జోన్స్, 3 స్టేట్స్, 4 డివిజన్స్, 10 స్టేషన్స్, 580 కిలోమీటర్స్ కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం మన ఎర్నాకుళం జంక్షన్ కొచ్చిన్. ఇక్కడ నా లాంగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎలిఫెంట్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కొచ్చిన్, ఎర్నాకుళం.